బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇవాళ అత్యంత కీలకమైన చర్చకు వేదిక కానుంది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన కల్తీ నెయ్యి అంశంపై సభలో హీట్ పెరగనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అపచారంపై ప్రభుత్వం ఇవాళ వాడి వేడి చర్చకు సిద్ధమైంది. దాదాపు 4 గంటల పాటు సాగనున్న ఈ సుదీర్ఘ చర్చలో కల్తీ నెయ్యి ఎలా సరఫరా అయింది, తక్కువ ధరకు టెండర్లు ఎలా ఇచ్చారు, నాణ్యతను ఎందుకు విస్మరించారు అనే అంశాలపై కూటమి ప్రభుత్వం ఆధారాలతో సహా వివరించనుంది. ముఖ్యంగా ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికలో తేలిన విస్తుపోయే నిజాలను ప్రభుత్వం మరోసారి సభ ముందు ఉంచబోతోంది. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు 4 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరగనుంది. ఈ సున్నితమైన అంశంపై చర్చ కోసం అసెంబ్లీలో ఇవాళ 0 అవర్ను రద్దు చేశారు. కూటమి తరపున 10 మంది ఎమ్మెల్యేలు ఈ చర్చలో పాల్గొని మాట్లాడబోతున్నారు. సిట్ నివేదిక మరియు ల్యాబొరేటరీ రిపోర్ట్ల ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలులో జరిగిన అవకతవకలను ప్రభుత్వం ఎండగట్టనుంది. స్వచ్ఛమైన నెయ్యికి బదులు రసాయనాలు, పామాయిల్ వంటివి కలిపిన నెయ్యిని ఎలా అనుమతించారో వివరించనుంది. మార్కెట్ ధర కంటే తక్కువకు నెయ్యి సరఫరా చేసిన కంపెనీలకు టెండర్లు ఎలా ఇచ్చారు, నాణ్యత ప్రమాణాలను ఎలా పక్కన పెట్టారు అనే అంశాలపై గత ప్రభుత్వాన్ని నిలదీయనుంది. కల్తీకి కారణమైన డైరీలపై ఇప్పటికే తీసుకున్న చర్యలు, విచారణలో తేలిన కీలక సూత్రధారుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.